భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దేశంలో జరిగే ఎన్నికలను ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కానీ మన ఎన్నికల విధానం ప్రహసనంగా మారింది. ఎన్నో ఈక్వేషన్స్, మరెన్నో సవాళ్లు, ప్రాంతాల వారీగా చూసుకుని మరీ నిర్వహించాల్సిన పరిస్థితి. భారీగా ప్రజాధనం వృధా. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలను కలిపి ఒకేసారి నిర్వహిస్తే దీనిపై కసరత్తు చేస్తోంది కేంద్రం. భారతదేశంలో ఎన్నికలంటే ప్రపంచం మొత్తానికి ఆసక్తి, జనానికి పండగ. నేతలకు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్రానికో తీరుగా, దేశం మొత్తానికి మరో తీరుగా ఎన్నికలు జరుగుతుంటాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్ సంగతి పక్కన పెడితే లోకల్ బాడీ, ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికలు, మధ్యలో బైపోల్స్. 5 ఏళ్ల కాలంలో ఏటా నెలల వ్యవధిలో ఏదో రకంగా ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిసారి పోలింగ్ బూత్ కు వెళ్లడం జనానికి ఇబ్బంది, డబ్బులు ఖర్చు పెట్టడం నేతలకు తలనొప్పి. అన్నింటికీ మించి ఎన్నికల కమిషన్ కు ఇదో హడ్డిల్లా మారింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు కొత్త విధానంపై కసరత్తు చేస్తోంది పార్లమెంటరీ కమిటీ. దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. నిజానికి మన రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ, ఇతర ఎన్నికలను విడతల వారీగా నిర్వహిస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఇలా కాదు. అందుకే అన్నింటినీ కలిపి ఒకేలా నిర్వహించేందుకు మార్గాల్ని అన్వేషిస్తోంది పార్లమెంటరీ కమిటీ. ఇప్పటికే జాతీయ పార్టీలతో ఈ అంశంపై అభిప్రాయ సేకరణ జరిపింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అన్న విషయాల్ని అనలైజ్ చేస్తున్నారు. సింగిల్ ఎలక్షన్స్ తో టైం, మనీ రెండూ ఆదా అవుతాయి. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ ఈజీ అవుతుందన్నది మెజారిటీ నేతల అభిప్రాయం. అధికారులకు పనిభారం తగ్గుతుంది. వీటన్నిటినీ పరిశీలించిన జాతీయ పార్టీలు సానుకూల సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రం వ్యతిరేకించే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. కొన్నిసార్లు నేషనల్ వేవ్ ప్రాంతీయ పార్టీలపై పడుతుంది. అలాంటప్పుడు గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే రీజనల్ పార్టీస్ వ్యతిరేకించే అవకాశం ఉందన్నది వాళ్ల అభిప్రాయం. ఎన్నికలంటే ఇప్పుడు వేల కోట్ల ప్రజాధనం వృధా చేసే ప్రక్రియలా మారింది. డెవలప్ అయిన టెక్నాలజీని వాడుకొని జనాన్ని చైతన్యం చేస్తే సింగిల్ ఎలక్షన్స్ సాధ్యమేనన్నది నిపుణుల అభిప్రాయం. గత ఎన్నికలకు సుమారు 50,000 కోట్లు ఖర్చైనట్టు సమాచారం. ఒక్కొక్కరిపై సగటును 15 నుంచి 17 రూపాయల భారం పడ్డట్టు అంచనా. 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల భారం 10,45,00,000 మాత్రమే. అంటే ఒక్కో వ్యక్తిపై కేవలం 60 పైసలు మాత్రమే భారం పడింది. 6 దశాబ్దాల్లో ఎన్నికల వ్యయం ఎన్నో రెట్లు పెరిగింది. సింగిల్ ఎలక్షన్ సిస్టమ్ వస్తే ఆర్థిక వ్యవస్థకు మంచి జరుగుతుందన్నది నిపుణుల అభిప్రాయం.